వాళ్ళకి జీవో ఎస్సీ ఎస్టీల దగ్గర 200 యూనిట్లు దాకా వాడుకుంటే వాళ్ళందరూ కూడా ఫ్రీ ఛార్జెస్. ఇది ఈ జీవో. అనేకమైనటువంటి అబద్ధాలతోటి 2024లో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం, అంటే వీళ్ళ అబద్ధాలతోనే జీవించి చివరికి అలానే గడుపుతారా వీళ్ళ జీవితాలన్నీ? లేకపోతే వీళ్ళల్లో ఎవరైనా ఒకడు లేదు ఒకడు మంచోడు ఉన్నాడని చెప్పుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేస్తారా? లేకపోతే ప్రజల్లో ఏమైనా తిరుగుబాటు వస్తే ఏ కరెంటు పోల్ నుంచి అయితే కరెంటు తీసుకుంటున్నారో, ఏ కుటుంబానికైతే 200 యూనిట్ల దాకా ఫ్రీ పవర్ ఉందో దాన్ని ఇంకొక జీవో ఇవ్వాల్సిన అవసరం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చింది, మా మీద ఒత్తిడి పెట్టారు, మేము ఎవరికి బాధ్యులం కాదు. మీ గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ కాలనీ, ఎస్టీ కాలనీ ఏమైనా ఉన్నట్లయితే 200 యూనిట్ల కన్నా ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మీరు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చినప్పటి నుంచి ఈ రోజు దాకా కట్టకుండా ఉన్నా అప్పటి నుంచి ఇప్పుడు దాకా మీ మీద అన్ని ఛార్జీలు వేస్తున్నాం, చేతనైన చోట చెప్పుకోండి అనే విధానంతో ఈరోజు మొత్తం పవర్ సెక్టర్ మొత్తం కూడా ఐఎమ్ రిక్వెస్టింగ్ టు ది ఆనరబుల్ పవర్ మినిస్టర్ మిస్టర్ రవికుమార్, ప్లీజ్ లుక్ ఇన్ టు ద మ్యాటర్. ఇట్ ఈస్ వెరీ సీరియస్. మీరు పవర్ బిల్లు కోసం వెళితే బిల్లు కట్టలేక 42,000 బకాయిలు కూల్ చేసుకునే వాళ్ళకి, అసలు మామూలుగా 200 యూనిట్లు కూడా వాడకుండా ఉన్న వాళ్ళకి, బాలింతలుగా ఉన్న కుటుంబాలు, పసిపిల్లలతో ఉన్న కుటుంబాలు, ముసలి వాళ్ళని పెట్టుకుని చిన్న రేకులు వేసుకుని పక్కన తాటేకులతో ఉన్నటువంటి ఆ ముసలి వాళ్ళని కూడా చూడకుండా కడతారా లేదా? కట్టకపోతే మొత్తం మీ కరెంటు తీసేస్తున్నామని చెప్పేసి మీటర్ని ఇంట్లోంచి తీసుకెళ్ళిపోయి, ఆడవాళ్ళు కొంచెం ఆగండి అయ్యా మగవాళ్ళు లేరంటే వాళ్ళని బూతులు తిట్టి, ఇది నేను రియాలిటీ మీ ముందు చెప్తున్నాను, ఆ బూతులు నేను ఇక్కడ చెప్పలేను. వీళ్ళు ప్రవర్తించిన విధానం అంటే మీకు ఎస్సీలకు కూడా కరెంటు కావాలన్నా, ఎస్టీలకు కూడా కరెంటు కావాలన్నా, మీ తాత ఉన్నప్పుడు కరెంటు ఉందా, మీ నాన్న ఉన్నప్పుడు కరెంటు ఉందా? ఎవడిస్తాడు మీకు కరెంటు ఫ్రీగా? కులుకుతాం అనుకుంటున్నారా? ఇంకా రకరకాలుగా వాళ్ళు చెప్పలేని భాషలో చెప్పేసారు నాతోటి ఒక విలేజ్లో. ఇవన్నీ చేస్తున్న నేపథ్యాన్ని భరించలేక రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ దాదాపు ఈ 20 లక్షల కుటుంబాలు ఖచ్చితంగా తిరుగుబాటు చేసే రోజులు రాబోతా ఉన్నాయి. తిరుగుబాటు చేస్తే ఏమవుతుందో తెలుసా? కరెంటు పేరు మీద ఉన్న ఉద్యోగి ఎవడైనా సరే, వాడు గుంజలు ఎక్కేవాడైనా కానీ, స్తంభాలు ఎక్కేవాడి దగ్గర నుంచి ఏఈ దాకా, ఈఈ దాకా, డిఈ దాకా, ఎస్సీ దాకా ప్రజలు తిరగబడితే అదే కరెంటు పోలుకు మిమ్మల్ని కట్టేసి